నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో, ఎంత బాగా ఎంత గొప్పగా అయితే ప్రేమిస్తున్నావో అవతలోడు కూడా నిన్ను అంతే గొప్పగా ప్రేమించాలి. నువ్వు బిందాస్గా ఉండాలంటే నీ చుట్టూ ఒక నలుగురు ఐదుగురు ఉండి ఎప్పుడు హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే హ్యాపీగా మీ ఆఫీస్లో నేను మీ బాసో లేదంటే మీ టీం లీడరో ఇంకొకడో పొగడాలి. అసలు అర్థం పర్థం ఉందా నీ కోరికలకి? అందుకే అంటున్నా, నీకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోమనేది దీనికోసమే. నువ్వు ఇప్పుడు ఈ బయట ఉండే ప్రపంచం బ్రతుకుతున్నావు కదా, ఇక్కడ ఎవడో కూడా నీ మైండ్ సెట్కి తగ్గట్టు నీకు నచ్చినట్టు నువ్వు కోరుకున్నట్టు నువ్వు ఉండాలనుకున్నట్టు ఉండరు. అలా అయితే ప్రస్తుతం ఉన్న ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకు. లేదు గురు, అసలు మనకి ఇవన్నీ సెట్ అవ్వట్లేదు, ఇలా కాదు, అసలు మెంటలెక్కిపోతుంది అని నీకు అనిపించింది అనుకో, అలా అనిపించిన ప్రతి ఒక్కడు, ఆడోళ్ళు అయితే ప్రతి ఒక్కతే, వాళ్ళుగా ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్తున్నా. ఇదేం బ్రహ్మ పదార్థం కాదే. నేను ఇలా మీరు ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాను వెంటనే టక్కుమని ఇది ఏంటి ప్రపంచం అంటున్నాడు, లోకం అంటున్నాడు, రాష్ట్రం స్టేట్ అంటున్నాడు, కంగారు పడద్దు. ఇప్పుడు ఎవరో నిన్ను పొగిడితే తప్ప నువ్వు హ్యాపీగా ఉండలేకపోతున్నావు కదా, ఈసారి నుంచి అలాంటి తొక్కలో లిటికేషన్ పెట్టుకోకు. నిన్ను ఎవడు ఏమనుకున్నా సరే నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎవరి దగ్గర నుంచి అప్రైజల్ కానీ ప్రైజింగ్ కానీ ఎక్స్పెక్ట్ చేయకు. ఇంకోటి, నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావు కాబట్టి అవతలోళ్ళు కూడా అంతలా తిరిగి ప్రేమించాలి అని మాత్రం అస్సలు అనుకోకు. ఎందుకంటే ప్రపంచం మొత్తం స్వార్థంతో నిండిపోయింది. ఏదన్నా బెనిఫిట్ ఉంటే తప్ప సొంత ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని దగ్గరికి తీసుకోవట్లేదు, మనల్కి జెన్యూన్గా మనల్ని ఎక్కడ చూడట్లేదు. ఇంకోటి ఏంటంటే, బీభత్సంగా బిందాస్గా ఉండాలంటే మన చుట్టూ ఒక నలుగురు హెల్దీ పీపుల్ ఉండాలి, నలుగురు అది చెయ్యాలి ఇచ్చేయాలి అనుకోకు. ఎందుకంటే ఇక్కడ హెల్దీనెస్ అనేది బూత్ అయిపోయింది. నీ దగ్గర ఏమన్నా ఉంటే వస్తున్నారు, నువ్వేమన్నా సంపాదించే వస్తున్నారు, లేదంటే నువ్వు ఒక ఏదైనా హోదాలో ఉంటే వస్తున్నారు తప్ప మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత పూర్వకాలం నుంచి ఉన్న ఆస్తులన్నీ దాన ధర్మాలు చేసుకుంటా వచ్చేసినా సరే స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు దాన ధర్మాలు చేసినా సరే నీ ఇంటి ముందు ఎవడో వచ్చి నీ దగ్గర కూర్చోడు, నీ మంచి చెడ్డలు అడగడు, నువ్వు బిందాస్గా ఉండడానికి ఆడు ఏమాత్రం తోడ్పడ్డు. అదే మీ ఊళ్ళో తరతరాల నుంచి ఆక్రమించేసుకుని కొల్లగొట్టేసి అయ్యి చేసేసి బిల్డింగ్లు మేళ్ళు మిద్దులు కట్టేసి కార్లన్నీ పేర్చుకుని కూర్చున్నాడు ఇంకో దౌర్జన్యాలు చేసి సంపాదించి డబ్బులతో, ఆడింటి ఎదురకుండా ఎప్పుడూ 20-30 మంది తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆడి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది కేవలం పైసా సంపాదించే ఉద్దేశం నీకు లేదు కాబట్టి నీ చుట్టూ ఎవడు లేడు, పైసా నీ దగ్గర లేదు కాబట్టి నీ చుట్టుపక్కల ఎవరికి కనిపించట్లా. సో నీ చుట్టూ నలుగురు ఉండాలనేది కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఇంకోటి ఏంటంటే, నీ సంతోషాన్ని వేరే వాడి కాంపౌండ్లో తాకట్టు పెట్టకు. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటేనే హ్యాపీగా ఉంటాను, నన్ను పలానా వాళ్ళు ప్రేమించట్లేదు, ఎందుకు ప్రేమించట్లేదు, మొన్నటిదాకా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏమైంది, ఎందుకు నన్ను వదిలిపెట్టేశారు అని చెప్పి నీ హ్యాపీనెస్ని, నీ ఫ్రీడమ్ని అవతలోళ్ళ చేతుల్లో పెట్టావంటే వాళ్ళు నిన్ను తొక్కుడు బిల్ల ఆడిస్తారు, మామూలుగా ఆడించరు. తొక్కుడు బిల్ల సింగిల్ లెగ్తో కుంటుకుంటూ ఆడతారు కదా, నిన్ను అసలు 2 కాళ్ళు పైకి లేపి గాల్లో తొక్కుడు బిల్ల అనమంటారు. నువ్వు ఆడలేవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో టైంలో నీతో అవసరం తీరిపోయాకనో, లేదంటే నువ్వు బోర్ కొట్టేసిన తర్వాతనో, లేదంటే కాదు మనకి ఇంకొక చోట బెస్ట్ ఆప్షన్ దొరుకుతుంది అన్నప్పుడు నిన్ను వదిలేస్తారు. సో ఇలా నీ హ్యాపీనెస్ని నువ్వు బయట ప్రపంచంలో చూసుకుంటున్నావు కాబట్టే నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఎమోషనల్గా ఇంకా కిందకి దిగజారిపోతున్నావు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, నీకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకో. ఆ ప్రపంచం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చెప్తున్నాను నేను. నిన్ను ఎవడో పొగిడితే హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరో నా దగ్గరికి వచ్చి కలవాలి, ఒక నలుగురితో కూర్చోవాలి అనే నీడు, నెససరీ, ఆవశ్యకత, అవసరం ఇవి నీకు ఉండవు. ఇంకోటి ఏంటంటే, నేను ఎంతలా అయితే ప్రేమిస్తున్నానో అవతలోడు కూడా అంతలాగే ప్రేమించాలి అనే కాన్సెప్ట్ నీ దగ్గర ఉండదు. సో ఇవన్నీ లేనప్పుడు ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఒక బాధ కానీ ఒక పెయిన్ కానీ ఎక్కడి నుంచి మొదలవుద్దంటే, ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, అంటే ఆశించినప్పుడు, అరే నేను 100 రూపాయలు ఇచ్చాను, అవతలోడు కనీసం 10 రూపాయలన్నా ఇవ్వాలి కదా అనేది నువ్వు ఆశించుకో. నీ దగ్గర దమ్ముంటే ఆ 100 ఇచ్చేసి ఆ 100ని మర్చిపో, ఆ సిచ్యువేషన్ని మర్చిపో, మళ్ళీ అదే సాయం అవతలో నాకు చెయ్యాలి, నేను ఎప్పుడైనా లోతుల్లో ఉన్నప్పుడు నీ కింద పడిపోయినప్పుడు అని మాత్రం కోరుకోకు. ఎందుకంటే చెయ్యరు, మర్చిపోతున్నారు జనాలు ఇక్కడ.
ఇంకోటి ఏంటంటే ఒక ప్రేమ విషయంలో నువ్వు సిన్సియర్గా ప్రేమించావు, ఇప్పటికీ సిన్సియర్గానే ఉన్నావు, అయినా సరే అవతలోళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటే హ్యాపీగా ఒక నవ్వు నవ్వేసి చేతులు కడిగేసుకో. ఎందుకు అంటున్నానంటే అప్పటిదాకా నువ్వు చేయని ప్రయత్నం లేవు. మెసేజ్లు పెట్టావు, బ్లాక్ చేశారు, కాల్ చేసావు, బ్లాక్ చేశారు, సోషల్ మీడియాలో పింగ్ చేసావు, బ్లాక్ చేశారు. ఎన్నిసార్లు బ్లాక్ చేయించుకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా నీ గురించి నువ్వు సంజాయిషి చెప్పుకుంటున్నావు అంటే నువ్వు చేతగానోడివి. ఓహో మనం లేకపోతే వాళ్ళు బతకలేరు అనే ఆలోచన అవతలోళ్ళకి వచ్చి నిన్ను ఇంకా 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 పాతాళంలో తొక్కేస్తారు తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకే నీ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుని నీ గురించి నువ్వు అవతలోళ్ళకి గొప్పగా చెప్పుకునే సిచ్యువేషను ఎప్పుడూ తెచ్చుకోకు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక కంపెనీలో ఒక ఎంప్లాయ్ ఎలా వర్క్ చేస్తున్నాడు అనేది ఆడి వర్క్ స్టైలు, ఆడి మంత్లీ ఆడు ఎలా అయితే గ్రో అవుతున్నాడో దాన్ని బట్టి తెలిసిపోద్ది. ఆడి సాయంత్రం మాటలు వెళ్ళి ఒక అరగంట ఆ టీం లీడర్ దగ్గర కూర్చుని ఒప్పరసోదేసి నేను పలానా పలానా కంపెనీలో ఎరగదీసాను, ఈ కంపెనీలో కూడా రోజు ఎరగదీసేస్తున్నాను, ఈరోజు పొద్దున్న ప్రాజెక్టు చింపి చాట చేశాను అని ఆడికి నువ్వు భజన చేసి డప్పు కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేసి ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా పంచ్అవుట్ చేసేసి ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించకుండా వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఇంకోటి ఏంటంటే నిన్ను లెక్క చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు అని చెప్పేసి నువ్వు అక్కడే కూర్చొని ఏడవకు. లెక్క చేయించోట నీకు ఇంకా పని ఏంటి బాసు? నీకు పని ఎక్కడుందో అక్కడ చూసుకో వెళ్ళి. లేదంటే ఖాళీగా కొంపలోనో రూమ్లోనో కూర్చో. అక్కడి వరకు వెళ్ళి బాధపడడం కంటే సింగిల్గా కూర్చుని ఏ సినిమా చూసుకోవడం చాలా బెటర్ కదా. బోల్డెన్ క్యారెక్టర్స్ ఆ సినిమాలో నిన్ను నవ్వించడానికి, నిన్ను కవ్వించడానికి, నిన్ను మురిపించడానికి, నిన్ను రొమాంటిక్గా గెలడానికి రెడీగా ఉంటాయి తెర మీద. ఈ యదవులందరూ చుట్టూ తిరిగి నువ్వు అయ్యో నేను మంచిగా ఫ్రెండ్గా మంచి వేలో వీళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఒక్కడు కూడా నాతో కలవట్లేదు, నన్ను చూసుకోవట్లేదు అని ఎందుకు ఏడుస్తున్నావు? సో ఇలాంటి చాలా అజంప్షన్స్ని నువ్వు కట్ చేసేస్తే ఎలా కట్ చేయాలో తెలుసా? గొడ్డలతో నరికేసినట్టు. నీ సంతోషం ఎవరి దగ్గర లేదు గుర్తుపెట్టుకో. అందుకని కట్ చేసే. ఎవడో ప్రేమించట్లేదు, ఎవడో ఫ్రెండ్షిప్ చేయట్లేదు అని. నీ టైం పాస్ నలుగురు మనుషులో లేదు, నలుగురు మనుషుల మధ్యలో లేదు. కట్ చేసే. నీతో నువ్వు కూర్చుని టైం పాస్ అవ్వడానికి బోల్డ్ పనులు చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ రాదు, మనం ఎవరితోని సరిగ్గా మాట్లాడలేం, మనం ఇంట్రోవర్డ్స్, ఇన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరి చేసుకో ఖాళీగా కూర్చొని. ఆ నలుగురు మధ్యలో కూర్చొని సోది పెట్టడం కంటే ముందు. ఇంకోటి ఏంటంటే నేను ఇది చేయగలను, ఇది నేను చేస్తాను, ఇది నేను కరెక్ట్గా చేశాను అని నీకు తెలిసినప్పుడు నువ్వు అవతలోడికి సంజాయిషి చెప్పుకోవడం మానేసే, అవతలోడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అసలు వదిలిపెట్టేసే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఒక్కడనే బ్రతుకుతున్నాను, ఇదొక అడవి, నా చుట్టూ ఎవ్వరు లేడు. ఇప్పుడు ఏదన్నా సింహం వచ్చి మనం తినేసిందంటే అయిపోయింది జీవితం. లేదు ఆ సింహాన్ని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ సింగిల్గా ఉన్న అడవిలో ఏం చేసినా సరే ఒంటరిగానే చెయ్యి. ఏదన్నా మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఫ్రెండ్తో మొదలు పెడతాను, లేదంటే ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు రేపు అలా నోటితో చెప్తాను, ఆడైతే మంచి సలహా ఇస్తాడు, లేదంటే ఇంకోటి చేద్దాం అనుకున్నప్పుడు మన ఇద్దరం కలిసి చేద్దాం. ఇలాంటి తొక్కలో కాంబినేషన్ థాట్స్ మాని ఒంటరిగా వెళ్ళావు అనుకో, చావైనా బ్రతుకైనా సుఖమైనా కష్టమైనా సంపాదించుకున్న అప్పుల పాలైపోయినా నీ ఒక్కడితోనే పోద్ది, ఇంకొకరితో మాట పడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఏదైనా నీకు నువ్వే పడతావు కాబట్టి నీకు ఫరక్ పడదు, నువ్వెవడికి సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా నీతో నువ్వు కేవలం నీ కోసం నువ్వు మాత్రం బ్రతికితే తర్వాత ప్రతి ఒక్కడు నీ కూడా తిరుగుతాడు, గుర్తుపెట్టుకో. ఇలా నీకంటూ ఒక ప్రపంచం ఏర్పరచుకుని నీ సంతోషాన్ని కానీ, నీ బాధను కానీ, లేదంటే నీ కష్టాలను కానీ, నీ స్ట్రగుల్స్ని కానీ, లేదంటే నీ ఇబ్బందులు ఏదైనా సరే అది నీతో నువ్వు చెప్పుకుని అది నీకు సంబంధించిందై నీతో నువ్వు చేసే పోరాటం అయి ఉండాలి తప్ప ఎవడో ప్రేమించట్లేదనో, లేదంటే ఎవడో ఫ్రెండ్షిప్ చేయట్లేదనో, లేదంటే ఎవరో నన్ను పట్టించుకోవట్లేదనో, లేదంటే ఎవరో నన్ను పొగట్లేదనో, నేను ఎంత చేసినా సరే నేనేం తప్పు చేశాను అని పశ్చాత్తాపడో నువ్వు బయట ప్రపంచంతో ఇరుక్కుపోయావు అంటే కనుక నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఏం చేసినా నీకు సుఖం ఉండదు. ఇక్కడ ప్రతి సంతోషం నీదై ఉండాలి, నువ్వు సృష్టించుకున్నదై ఉండాలి, నీకు నువ్వు మాత్రమే క్రియేట్ చేసుకుని దాంట్లో నీకు నువ్వు మాత్రమే ఎంజాయ్ చేయగలిగేదై ఉండాలి. అదే ప్రపంచాన్ని అంటే మనకు ఒక ప్రత్యేక సెపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవడం అవుతుంది. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నీకు కలిగే ప్రతి బాధ అవతల దగ్గర నుంచి కలిగిందే.
ఇప్పుడు నువ్వు ఏడ్చే ప్రతి ఏడుపు ఎవడో ఒకడు ఏదో చోట మనల్ని మోసం చేసేయడం వల్లనే. ఇప్పుడు మనం పీకేసుకుని ఓ చేదస్తంలా ఫీల్ అయిపోయేదంతా కూడా నాలా ఎందుకు అవతలోళ్ళు ఉండట్లేదు అని మన మీద మనమే నిందలేసుకోవడం వల్లనే. ఈ 3 మానేసాం అనుకో, అసలు నేను ఓకే, నాకు నచ్చింది, నేను ప్రేమించాను, ఓకే, అవతలోళ్ళు అర్థం చేసుకోలేదు, శతవిధాల ప్రయత్నించాను, అయినా సరే చీ కొట్టారు, వదిలిపడదొబ్బు. లేదు, నేను జెన్యూన్గా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు సహాయపడుతున్నాను, వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్తున్నాను, నాకంటా ఫ్రెండ్ ఎవడో ఉండడు, అయినా సరే నేను ఎందుకో నన్ను దూరం పెడుతున్నారు అనుకున్నప్పుడు ఆ దరిద్రుల దగ్గరికి వెళ్ళకు, మానే. లేదు, నేను ఎంత కష్టపడి ఆఫీస్లో పనిచేసినా సరే ఎవడికో బోనస్లు వస్తున్నాయి, ఎవడికో ఇంక్రిమెంట్లు దొరుకుతున్నాయి, లేదంటే ఎవడెవడనో పొగుడుతున్నారు, నన్ను మాత్రం కనీసం ఒక ఎంప్లాయీలో కూడా గుర్తించట్లేదు, అసలు నేను ఏం తప్పు చేశానో అని నీకు అనిపించిందనుకో, ఆ కంపెనీలో మానిపడదొబ్బి ఓపిక ఉంటే ఇండివిజువల్గా ఏమన్నా చేసుకో, లేదంటే నీకు గుర్తింపు ఉండే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ప్యూన్ ఉద్యోగం అయినా పర్లేదు అక్కడే చేసుకో, ఎందుకంటే నువ్వు గుర్తింపు కోసం ఏడుస్తున్నావు కాబట్టి. ఇలా మనకి సెట్ అవని ప్రతి ప్రదేశాన్ని వదిలేసినప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఎవడి సంతోషం ఆడి చేతుల్లోనే ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఆ సంతోషాన్ని తీసుకెళ్ళి బయటోళ్ళతో ముడిపెడుతున్నాం. అలా ముడిపెట్టినప్పుడు ఆ ముళ్ళనళ్ళు తెంపుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తెంపుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఆ దరిద్రంలోని, బాధల్లోని, డిప్రెషన్లోని, శోకండాల్లోని అట్లలోని పడి ఏడుస్తున్నావు. అందుకే చెప్తున్నా, నీకంటూ ఒక ప్రపంచం ఏర్పరచుకో. దాంట్లో ఎవరికి సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం లేదు, సారీలు చెప్పాల్సిన అవసరం లేదు, నీ గురించి నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరినో ప్రేమ, లేదంటే ఫ్రెండ్షిప్, లేదంటే బంధుత్వం, ఇంకోటి అడుక్కోవాల్సిన అవసరం అసలే ఉండదు. ఇవి 4 గుర్తుపెట్టుకుని ఆ ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ని నేను. ఎందుకంటే నేను ఇప్పుడు అదే పోర్షన్లో ఉన్నాను, నా ప్రపంచంలో నేను ఉన్నాను. నేను ఏం చేసినా సరే అది నాకు నచ్చుతుందా లేదా అనేది ఫస్ట్ నేను చూసుకుంటాను. ఇంక్లూడింగ్ మా ఇంట్లో వాళ్ళని కూడా నేను అడగను. ఫస్ట్ నాకు నచ్చుతుందా లేదా, ఓకే నచ్చిందా చేసుకుంటూ వెళ్ళిపోతా. లేదు, నేను పలానాది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పని బాగా అద్భుతంగా చేశాను, ఇంకా ఆ పని ఎవడో చేయలేడు అనుకున్నప్పుడు, అయినా సరే ఆ పని ఎవడో గుర్తించలేనప్పుడు అయ్యబాబు నేను కూర్చుని అయ్యబాబు ఇల్లేంటి నేను ఎంత బాగా ఇది చేశాను కదా, ఎవడో పట్టించుకోవట్లేదని నేను ఫీల్ అవ్వను. సూపర్ చేసేవరా, అసలు పృథ్వీగా నిన్ను కొట్టేవాడు ఉన్నాడు ఈ పనిలో అని చెప్పుకుని నేను చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎక్కడికైనా వెళ్ళి బిందాస్గా ఉండాలి, బిందాస్గా ఈరోజు స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు దర్జాగా వెళ్ళి 600 పెట్టి సినిమా టికెట్ కొనుక్కుని రెక్లైనర్ సీట్లో పడుకుని కాలు మీద కాలేసుకుని వచ్చే ప్రతి సీన్ని నవ్వుకుంటా ఏమన్నా చేసావా అని చెప్పి స్క్రీన్తో చెప్తాను తప్ప ఎవడో పక్కన కూర్చోవాలి, ఈ పక్కన కూర్చోవాలి, వాళ్ళు నేను లబోదిబోమంటే ఇలా చేతులు కాళ్ళు కట్టుకుని నవ్వుకోవాలి అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ జెన్యూనిటీ లేదు. కాబట్టి నీకు నువ్వు ప్రశాంతంగా స్పెండ్ చేయగలిగిన టైం ఏదైతే ఉంటుందో అది మాత్రమే నీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అవసరమైతే ట్రై చేయి. అర్థమైంది కదా? నీకు నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని, నీకు ఒక గొప్ప ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవడం అంటే ఇదే. లాస్ట్ ఫైనల్ పంచలేని ఏంటో తెలుసా? నీ సంతోషాన్ని వేరే వాళ్ళతో ముడి పెట్టకు. అది నీతోనే ఉంటుంది, నువ్వు సృష్టించుకోగలవు, నువ్వు మాత్రమే ఎంజాయ్ చేయగలవు. ఇదొక్క పాయింట్ తెలిస్తే రేపటి నుంచి నిన్ను చూసి అందరూ షాక్ అవుతారు, ఈడేంటి టక్మని ఇలా చేంజ్ అయిపోయాడు అని. అందుకని జాగ్రత్త.